వైశాఖ శుద్ధ తదియాన్ని పురస్కరించుకుని సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చారు. తెల్లవారుజామున 1 గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉండటంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సో మనం ఆచార విహారాలని పద్ధతులను పాటించుకుంటూ అర్లీ మార్నింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అలాగే మనకి సాంప్రదాయబద్ధంగా ధర్మకర్తలు కానీ లేదంటే జ్యుడిషియరీ కానీ ఇతర ఇంపార్టెంట్ పీపుల్ కూడా ఆల్రెడీ దర్శనం కూడా అయిపోవచ్చింది. 1000 కానీ అలాగే 1800లో ఆల్రెడీ డివోటీస్ రాక మొదలైంది. అండ్ అందరికీ సుమారుగా ఎండను దృష్టిలో పెట్టుకొని ఈ 30,000 మంది భక్తులు ఉన్నా కానీ నిలబడేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా చోట కుర్చీలు వేయడం జరిగింది. అలాగే మీరు గమనిస్తే 180 వాటర్ పాయింట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం సామాన్య భక్తులే ఎక్కువ మంది రావాలనే ఉద్దేశంతో ఏదైతే తగ్గించామో అవన్నీ కూడా సామాన్య భక్తులకు వెళ్ళిపోతాయి. అలాగే 1000-1500 మధ్యలో ఖాళీ అవుతే కూడా సామాన్య భక్తులనే 300, 1000-1500లో కూడా పంపించేసేసి వాళ్ళందరూ కూడా మనం ఎక్కడ డిలే కాకుండా దర్శనాలు ఏర్పాటు చేశాం.